హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో శూద్రులను బ్రహ్మ సృష్టించడంలో ఏమి ఉద్దేశం ఉంది అనేసి ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూడండి, ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ బైబిల్లో బూతులు ఉన్నాయని బైబిల్ గురించి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి కొరకే ఈ వీడియో చేస్తున్నాము. చూడండి, ఈరోజు మన టాపిక్ చూస్తే శూద్రులను బ్రహ్మ సృష్టించడానికి ఏ ఒక్క ఉద్దేశం ఉంది. బ్రహ్మ శూద్రులను సృష్టించాడు, ఎందుకు సృష్టించాడని రాయబడింది. దాన్ని మనము ఈరోజు చూద్దాము. చూసేటప్పుడు చూడండి, మనస్మృతి, శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ. దీని యొక్క పబ్లిషర్ వచ్చి నవరత్న బుక్ హౌస్. 2024లో ఈ యొక్క గ్రంథం ముద్రణ జరిగింది. దీంట్లో చూసేటప్పుడు 8వ అధ్యాయం పేజీ నంబర్ 321లో ఈ యొక్క మనస్మృతిలో శ్లోకాలకి నంబర్ ఉండవు, అయితే శ్లోకం ఉంటుంది. శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ కానీ చూస్తే, శూద్రుని సృష్టించడంలో బ్రహ్మ ఉద్దేశం బ్రాహ్మణునికి సేవ చేయుటయే. చూడండి, శూద్రుడిని సృష్టించేదానికి గల కారణం ఏమంటే, బ్రాహ్మణులకి సేవ చేయడమే అంట. భత్యం పుచ్చుకొని కానీ భక్తి చేత కానీ శూద్రుడు బ్రాహ్మణ సేవ చేయాలా అంటే, శూద్రుడు ఏం చేయాలంటే బ్రాహ్మణుడికి సేవ చేయాల. అది భత్యం పుచ్చుకొనైనా కానీ లేకపోతే భక్తితోనైనా కానీ బ్రాహ్మణుడికి సేవ చేయాలి. అంటే ఇతను చనిపోయే వరకు సేవ చేయాలన్నమాట. ఈ యొక్క మనస్ఫూర్తిలో చూసేటప్పుడు ఆడంబరమైన జీవితానికి శూద్రుడు జీవించేటట్టు లేదు. బ్రాహ్మణులు మాత్రం సంతోషంగా ఉండాలా, ఊర్లాప్లో ఉండాలా, మంచి వస్త్రాలు వేసుకోవాలా, బాగా చదువుకోవాలా. అయితే శూద్రుడు చాలా ఘోరంగా, చాలా నీచంగా చూసి ఉండరు. ఈ గ్రంథం కానీ మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. చూడండి, ఈ వీడియో ముగించే ముందుగా మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, శూద్రుని సృష్టించడంలో బ్రహ్మ ఉద్దేశం బ్రాహ్మణునికి సేవ చేయుటయే. భత్యం పుచ్చుకొని కానీ భక్తి చేత కానీ శూద్రుడు బ్రాహ్మణ సేవ చేసి తీరాలి. చూడండి, ఒకవేళ సేవ చేయకుండా కానీ ఉంటే అతనికి కొన్ని కఠినమైన శిక్షలుగానే విధిస్తారు. చూడండి, ఈరోజు మన వీడియోలో శూద్రుడు సృష్టించడానికి గల ముఖ్యమైన కారణం ఏమని చూసిండమో, ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.